నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయా దక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలమీయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరుచున్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయన్ను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన్ను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, వందనాలు తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు నమ్ముకున్నోళ్ళు చెబుతారు, నమ్ముకున్నోళ్ళు కూడా చెబుతారు. అంటే ఇది నిజంగా నూతన సంవత్సరం అనేది ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించేది కదా. క్రిస్మస్ పండుగ అనేది క్రైస్తవులు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను చేస్తారు. కానీ ఈ యొక్క జనవరి మాసము 1వ తారీఖు ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ప్రజలందరికీ కూడా కలగబోయే మహా సువర్తమానం ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక అనేది మనం డిసెంబర్ మాసంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం వాటిని ధ్యానం చేశాం. అయితే ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం కూడా ప్రజలందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది కదా. కొన్ని కుటుంబాల్లో దుఃఖం ఉంది, కొన్ని కుటుంబాల్లో మరణించారు, కొన్ని కుటుంబాల్లో వేదనలో ఉన్నారు, కొన్ని కుటుంబాల్లో దిగులుతో ఉన్నారు, కొన్ని కుటుంబాల్లో అలజడులతో ఉన్నారు, కొట్లాటతో ఉన్నారు. అయినా సరేగాక నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కొనసాగుతున్నారు. అయితే ఈ నూతన సంవత్సరానికి ఒక ఆధారం ఏమిటి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచే ఈ మాటను మనం గమనిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠిత చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావుర పిల్లలనైనా బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ
అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూసితిని అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక వృద్ధుడైనటువంటి సుమయోను యేసుప్రభు వారి బాలుడైన యేసుప్రభు వారిని ఎత్తుకొని ఆయన నిజంగా ఆరాధిస్తున్నాడు, ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఈ యొక్క యేసుక్రీస్తు అన్యజనులకు వెలుగుగా ఉండడానికి, రెండవది నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా ఉండడానికి, మూడవదిగా సకల ప్రజలకి సిద్ధపరిచిన దేవుని యొక్క రక్షణకు కారకుడయ్యాడు. ఈయన చూశాను, ఇక నా జీవితం ధన్యమైపోయింది, ప్రభు ఇక నన్ను తీసుకోదేవా అని ఈ యొక్క సుమియోను అనే భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి కార్యక్రమం. అంటే శాస్త్ర ప్రకారము సున్నతి చేస్తారు. ఈ సున్నతి చేసినప్పుడు అది 8వ రోజు. ఆ 8వ రోజు ఏం చేస్తారంటే ఇంటిలో పుట్టిన మొట్టమొదటి కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠిత చేస్తారు. కారణం ఏంటంటే దేవుని ప్రజలని ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరినీ చంపేస్తాడు. అయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరిని చంపడు. కారణం ఏంటంటే దేవుని కొరకై ప్రతి ఒక్క ఇంటిలో మొదటి వారు దేవుని కొరకే ప్రతిష్ఠించాలి. ఆ క్రమములో యేసు ప్రభు వారిని కూడా ఏం చేశారు, కన్య మరియా గర్భమున పుట్టిన యేసయ్యను తీసుకొని వచ్చి ఆ యొక్క 8వ రోజున సున్నతి చేశారు. ఆ యొక్క 8వ రోజునే ఈరోజు ప్రపంచం అంతా కూడా జనవరి 1 ఆ రోజు నుంచి ఆయన జనాభా లెక్కలోకి వచ్చేస్తాడు అన్నట్టు. ఆ రోజు నుంచి జనాభా లెక్క. అందుకనే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. కాబట్టి జనవరి 1 తారీఖు ఏంటో తెలుసా, యేసు ప్రభు వారికి సున్నతి చేసినటువంటి ఆ యొక్క దినాన్ని జనవరి 1గా ప్రపంచం అంతా కూడా సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ విధంగా చేసుకుంటున్న సంగతిని మనం కూడా గుర్తించి మనం ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా. ప్రభుని మనం ఆరాధించాలి. యేసు ప్రభు వారు లేకపోతే జనవరి 1 లేదు, అసలు మనం అనుకునేటువంటి క్యాలెండర్లో ఏదీ లేదు. ఏ క్యాలెండర్ అన్నా చూడండి, యేసు లేకుండా ఏ క్యాలెండర్ కూడా ముద్రింపబడలేదు. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప దేవుని పిల్లలమంటే మన జీవితాల్లో దేవుడు ఆయన మనకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమయ్యా, నా అంతరంగను సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఎందుకంటే ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. మనం దేవుని కోసం ఏం చేయాలి కదా, ఏమని చేశాం మనం దేవుని కోసం? దేవుని కోసం ఏమీ చేయలేదు మనం, కానీ దేవుడు మన కోసం చేశాడు. ఆయన రక్షణ కార్యం జరిగించాడు. అలాగే మన నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే కృపనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆపత్కాలను ఆదుకుంటూ తన కృపలో భద్రపరుస్తూ వచ్చాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. భక్తుడు ఒక మాట అన్నాడు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుతున్నాడు కదా. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మనకు ఒక కిరీటముగా ఉంచబడింది. అందుకనే బైబిల్ అంటుంది, సంవత్సరం అనే దయా కిరీటము ఆయన నీకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని ఇచ్చాడు. నిజంగా ఈ కిరీటాన్ని మనం బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిరీటాన్ని గూట్లో పెట్టలేదు, కిరీటాన్ని లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టలేదు, కానీ మన యొక్క తలల మీద లేక మన జీవితాల మీద దేవుడు కరుణ కటాక్షం అనే కిరీటాన్ని ఉంచాడు. అందుకోసమనే మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎప్పటి వరకు అంటే చివరి వరకు కూడా. అంటే ఈ సంవత్సరం అంతా కూడా, అదే సమయంలో మన జీవిత కాలమంతా కూడా మనము దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. 103వ కీర్తన 21వ వచనంలో, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నుతించండి అన్నాడు. చూసారా, ఆయన సైన్యం. మనం ఎవరమి? దేవుని యొక్క సైన్యం. ఎవరో తెలుసా? భూమి మీద ఉన్న వారందరుగా దేవుని సైన్యం. మిలిటరీకి వెళ్ళిన వారు మాత్రమే భారతదేశ సైనికులు, భారతదేశంలో ఉండే వారంతా సైనికులు కానే కాదు. అలాగే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల ద్వారా దేవుడు ఏమంటున్న వారినంటే మీరు నా సైన్యం అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీగా సైన్యము,
ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను కూడా దేవునికి ఒక సైనికులము. అందుకనే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదంట. చూడండి, ఒక వ్యక్తికి కిరీటం కావాలంటే పోరాడాలి. పోరాడే వ్యక్తి క్రమం ప్రకారం పోరాడాలి. ఎట్లా పడితే అట్లా పోరాడితే కిరీటం రాదు కదా. నిజంగా దేవుడు ఉచితంగా దేవుడు దయా కిరీటం అనేది మనకిచ్చాడు. అందుకే మనం ఎవరిమి? ఆయన యొక్క సైనికులం. ఆయన సైనికులుగా మనము నియమం ప్రకారం, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము మన జీవితంలో చేయవలసిన పని ఒక్కటి ఏంటంటే ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని ఎత్తిపట్టాలి. ప్రభువు నాకు ఇంత గొప్ప కార్యాలు చేశాడు, ఇంత గొప్ప కృపనిచ్చి ఆయన దయాకిరీటంగా ఒక నూతన సంవత్సరాలకు నన్ను నడిపించాడనే కృతజ్ఞతాభావము చేత మనము దేవుణ్ణి ఘనపరచుట, దేవుని స్తుతించుట మనకెంతో ఆశీర్వాదం. ఇదే 103వ కీర్తన 22వ వచనంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటాడు. మనుషులు ఎవరిని గొప్ప చేయొద్దు, మనుషుల గురించి ఎవరు గొప్పగా చెప్పుకోవద్దు. నీ వల్ల నేను బ్రతుకుతున్నాను అనవద్దండి. నేను మీకు ఆయుష్కాలం ఇస్తున్నాను, నేను దయా కిరీటముగా కరుణా కటాక్షం మీ పైన ఉంచాను. నా దయ, నా సంకల్పం, నా వాత్సల్యత, నా కృప నీపైన ఉంది గనుక తప్పక నన్ను ఆరాధించాలి, నన్ను ఘనపరచాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. నిజమే ప్రభువా, మేము నిన్నటి వారమై ఉండగా, మేము గడ్డి పువ్వు లాంటి వారమై ఉండగా ప్రభువా నూతన సంవత్సరంలోకి నన్ను తీసుకుని వచ్చావు ప్రభువా, నీకు వందనాలని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన మహింపరుద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దేవుడు లాంటి కృప మనకు దయచేలాగున మనమందరం ఉన్న స్థలంలో ఉండి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఏ యోగ్యతలే నన్ను నీ కరుణ చేత ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి కృపనిచ్చావు, నీ సన్నిధిలో మోకరించి కృపనిచ్చావు ప్రభువా, నీకు వందనాలని చెప్దాం. ప్రభువా, గడ్డి పువ్వు లాంటి నా జీవితం, ఎండిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, ఉపయోగం లేని జీవితం, ఎంతో నాకంటే జ్ఞానం కలిగిన వారు, ధనం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు మరణించారు. నాలో ఏమీ లేదు ప్రభువా, కేవలం నీ కరుణ కటాక్షం చేతనే నన్ను బ్రతికించవేసయ్యా, నీకు వందనాలు ప్రభు అని చెప్దామా? అందరం కూడా హృదయపూర్వకంగా ఆయనకు వందనాలు చెల్లిద్దాం. యేసయ్య, నీ దయ లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృపతోనే బ్రతికించు, నీకు వందనాలు చెప్దాం. నన్ను లోకం తృణీకరించింది, స్నేహం తృణీకరించింది, బంధువులు తృణీకరించారు, కానీ నీవు నా సైన్యం అన్నావు ప్రభా. నన్ను నీ సైనికునిగా, నీ సైన్యముగా, నీ సైనికురాలిగా నన్ను చేసుకున్నావు ప్రభా, నీకు వందనాలని దేవుడికి వందనాలు చెల్లిద్దాం. యుద్ధం రాని వాడిని సైనికుడు అనడు కదా. ఏ యుద్ధం రాదు, మనకు ఏ మంచితనం లేని మనల్ని నా సైన్యమని ప్రభు మనం పిలుస్తున్నాడే. క్రీస్తు రక్తులు కడగబడిన మనల్ని ఆయన సైన్యంగా చేసుకున్నందుకై ఆయన హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాం. హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. గొప్ప దేవా, నీ స్తోత్రము నాయన. మా ఆశ్రయమా, మా దుర్గమా, మా శైలమా, మా కేడమా, మా బలమా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకు స్తోత్రాలు. అంతరంగమును పరిశీలించువాడానికి స్తోత్రములయ్యా. ఏ మంచి లేని మా జీవితాల్లో నీ కృప చూపించావు, నీ కరుణ, నీ కటాక్షం మా పైన దయాకిరీటంగా పెట్టావు ప్రభా. దయాళుడిగా, ప్రేమామయుడిగా మా మీద కోపించక మా మీద ప్రేమ చూపించి ప్రభా, నీ ఉచితమైన కృప చేత నీ సన్నిధానం చేర్చినందుకే స్తోత్రాలు. ఎందరో రాత్రికి రాత్రి మరణించారు, ఎందరో రాత్రికి రాత్రికే పాడైపోయారు, ఎందరో రాత్రికి రాత్రి వారి జీవితాలు అయ్యా అధోగతి అయిపోయినాయి నాయన. కేవలం నీ కృపతో మమ్మల్ని బ్రతికించావయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. 2025వ సంవత్సరమును మొదటి తారీఖులో ప్రభు నాయన మమ్మల్ని ప్రవేశింపజేసి మధ్యాహ్న వేళలో ప్రభు నేను మహిమపరచడానికి
నీ కార్యములు జ్ఞాపకం చేసుకోవడానికి, మీరు మా పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి అయా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో చేర్చావు అయా. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నాయన నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నిన్ను ప్రార్థించేవారిగా, నీ కార్యములు వివరించేవారిగా, నీ కొరకు జీవించేవారిగా మమ్మల్ని ఆశీర్వదించినందుకై స్తోత్రములు ప్రభువా. ఈ సంవత్సరం అంతా కావలసిన ఆరోగ్యం ఇస్తున్నందుకై స్తోత్రములు నాయన. మాకు కావలసిన ఆహారం ఇస్తున్నందుకై స్తోత్రములయ్యా. మాకు కావలసిన డబ్బును ఇస్తున్నందుకై స్తోత్రములయ్యా. మాకు కావలసిన స్వస్థతను ఇస్తున్నందుకై స్తోత్రములు ప్రభువా. ఈ సంవత్సరం అంతట్లో ఎన్ని శోధనలు జయించబోతున్నామో వాటన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు, వందనాలు చెల్లిస్తున్నామా. మా ఎదుటిన ప్రతి అపాయములు ఏమేమి తప్పించబోతున్నారో వాటన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా నిరాశ నిస్పృహలలో మీరు మమ్మల్ని ఏ విధంగా బలపరచబోతున్నారు అందును బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. మనుషులు మాకు తోడుగా కాకపోయినా మీరు మాకు తోడుగా ఉంటున్నందుకై స్తోత్రములు నాయన. ప్రభు, ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచబోతున్నందుకై మీకే వందనాలు స్తోత్రాలయ్యా. నిర్గమకాండం 33:15 ప్రకారం నా సన్నిధినికి తోడుగా ఉంచునని సెలవిచ్చిన ప్రభు, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతున్నందుకై నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ నువ్వు చేసిన ప్రతి మేలులకై ఉపకారములకై నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.